నల్గొండ జిల్లాలో బస్వాపురం గంధమల్ల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది టీ సర్కార్. అయితే డిజైన్ మార్పుపై స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. భూమి పోయి ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన బస్వాపూర్ ప్రాజెక్టుపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. గోదావరి జలాల రిజర్వాయర్ల కోసం నల్గొండ జిల్లాలో భూసేకరణకు రంగం సిద్ధమైంది. అయితే అనుకున్న దానికన్నా నిల్వ సామర్థ్యాన్ని పెంచుతూ కొత్త ప్లాన్ రెడీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా అందినట్టు సమాచారం. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యాదాద్రి అభివృద్ధి ప్రణాళికలో భువనగిరి మండలం బస్వాపురం, తురకపల్లి మండలం గంధమల్ల రిజర్వాయర్ల గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. 0.8 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ను 15 టీఎంసీలకు నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. దీనివల్ల నల్గొండ జిల్లాలో 1.5 ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాదుకు తాగునీరు లభిస్తుంది. అయితే రిజర్వాయర్ల డిజైన్ మార్చి తమ గ్రామాలను ముంచవద్దని ఇక్కడి ప్రజలంటున్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి పంట నష్టము అన్ని నష్టం అయినాయి సారు. మాకు ఈ స్థలంలో 3,50,000 కట్టించిండు. ఇప్పటి వరకు ఇక కొన్ని పైసలు కూడా ఇయ్యలే. కొంత రైతులందరినీ ఆగమా చేసిండు. ఇప్పటికే 500-600 భూమి కూడా పోయింది ఈ రైతుల దగ్గరికి వెళ్ళి. ఇంకా కూడా భూసేకరణని కూడా 300 ఎకరాల భూమి కూడా మళ్ళా గుంజుకుంటుడు సార్. బస్వాపురం రిజర్వాయర్ డిజైన్ మార్చినట్లయితే బియ్యం తిమ్మాపురం, జంగంపల్లి, రాళ్ల జనగాం, లక్ష్మీ తండ, చోగ్లా తండ, మైలారం తండ, లప్పానాయక్ తండ, బోగ్యా తండాలతో పాటు మరో 2 గ్రామాలు మునిగే అవకాశం ఉంది. కొత్త డిజైన్ ప్రకారం బస్వాపురం రిజర్వాయర్ 56 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 5,200 ఎకరాల భూమి అవసరం ఉంది. గతంలో 0.8 టీఎంసీల నీటి కోసం సుమారు 630 ఎకరాల భూమిని రిజర్వాయర్ కోసం సేకరించారు. మిగతా భూమిని కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రాథమికంగా సర్వే జరిగింది. అయితే బస్వాపురం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు స్థానికులకు వివరించకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మేము కూలి చేసుకొని బతుకుదామంటే కూడా మాకు బతుకు తెరువు లేవు. ఎక్కడ తిరిగినా మాకు ఏం లేదు. ఉన్న జాగలంతా అక్కడ అన్ని ఇల్లు అపహరించుకున్నాక మేము ఏం చేసుకొని బతకాలి. మాకు న్యాయం కావాలి, అంతే. న్యాయం చేయాలని మేము ఎంతవరకు దాకా అయినా పోరాడతాం. ఇంకా ఎక్కువ ఎక్స్టెండెన్స్ చేయడము, దాన్ని అంటే 14-15 టీఎంసీల వరకు పెంచడము, అదిగాక కిందికి స్థలం పూర్తిగా మా ఊరు కట్టలోపోవడం, తర్వాత పర్యాటక కేంద్రానికి మళ్ళీ దానికి సహకరించి మిగతా మంచి భూములు 300 ఎకరాల భూమిని తీసుకోవడం జరుగుతుంది. వారు భయభ్రాంతులకు గురి చేసింది. బస్వాపురం రిజర్వాయర్ పనులు 2 ఏళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. స్థానికుల అభ్యంతరాలతో కొన్నాళ్లు ఆగిపోయాయి. రిజర్వాయర్ నిర్మాణం కారణంగా 2 ఏళ్లు పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 టీఎంసీలు అంటుండ్రు. అది మాకు ఆందోళన కలుగుతుంది. భూమి ఎంత పోతుంది, ఊరు ఉంటుందా పోతుందా అని మాకు చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నాం. మాకు ఏమన్నా ఎకరం ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎకరం అమ్మాలన్నా కానీ ఈ ఊర్లో భూమి కొంటందుకు కూడా ఎవరు ముందుకు వస్తలేరు. అట్లనే మాకు ఇది ఏందో ఇది కరెక్ట్గా ఇది పోతుంది, ఇది ఉంటుంది అన్నది మాకు ఏదన్నా కరెక్ట్గా చెప్తేనే మాకు ఈ ఆందోళన, మాకు ఈ భయభ్రాంతులకు గురి కాకుండా ఉంటాం. కొత్త డిజైన్ ప్రకారం భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు డిమాండ్ లేదు సార్. 25 లక్షల ఎకరానికి మాకు కావాలి. ఇంటికో ఉద్యోగం 120 గదాలకు ఎకరానికి ఇవ్వాలి. మాకు ఉపాధి కావాలి. మాకు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాం సార్. ఏం చేస్తారు మరి? లేకపోతే ఉద్యమం చెప్పచ్చు. ఉద్యమం ఆందోళన చేస్తాం, పెద్ద ఎత్తున చేస్తాం. ఎంతగానో పురస్తాం. మేము కొమ్ముగా మేము మొత్తం ప్రాణాలు పోయేదాకా పురస్తాం. మా పిల్లల పాప మొత్తం రోడ్డు మీద పడేస్తారు. మా బ్రతుకు ఆగమనే సార్. డిజైన్ మార్పు వెనుక కుట్రలున్నాయని, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికే ఇదంతా జరుగుతోందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంబంధించి రిజర్వాయర్ను పెంచడం వల్ల ఇక్కడ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చి బార్లు, హోటల్స్, ఇంకేదో లాడ్జింగ్లు పెట్టి దీన్ని యాదాద్రి కప్పచెప్పి దీనిలో డబ్బులు తీసుకోవడం కోసం రోడ్డు అయితే వేసి ఏ విధంగా టోల్గేట్లు వసూలు చేస్తారో ఆ విధంగానే వసూలు చేయడం కోసం తన స్వలాభం కోసం కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైతులను ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. అందుకనే నష్టపరిహారం ఇవ్వకుండానే మళ్ళీ రీసర్వే చేసి ఇది చేయడం వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సమస్య జటిలం కాకముందే ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్వాసితులను ఆదుకోవడంతో పాటు ప్రజల్లో ఉన్న అనుమానాలను కూడా తీర్చాలంటున్నారు బాధితులు.